బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్. చింతా రాజశేఖర్ గారు, ఇలాంటి దుర్మార్గం, ఇలాంటి అన్యాయం, ఇలాంటి అక్రమం, ఇలాంటి దొడ్డిదారి ఈ రాష్ట్రంలో కాకుండా దేశంలో ఎక్కడన్నా జరుగుతుందా? ఇంత ఘోరమా? నమస్తే అండి. మీకు బెల్లాన చంద్రశేఖర్ గారికి అలాగే అడ్వకేట్ గారికి వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ ప్రక్రియ మొత్తం మనము దేని ఆధారంగా చేస్తున్నాం? మనము 26 ఏప్రిల్ 2024 వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా చేస్తున్నాం ఈ ప్రక్రియ. వీవీప్యాట్లు ఇవన్నీ కంపారిజన్. దీంట్లో దయచేసి వీలుంటే మీకు ఫార్వర్డ్ చేశాను. పేజ్ నంబర్ మొత్తం 56 పేజీల జడ్జిమెంట్లో పేజీ నంబర్ 56లో జస్టిస్ దీపాంకర్ దత్తా గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఏమని ఇచ్చారంటే, I conclude with the hope and trust that the system in vogue shall not fail the electorate and the mandate of the voting public shall be truly reflected in votes cast and counted. అంటే నేను ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల ప్రక్రియని ఓటర్లు వేసిన తీర్పుని వేసిన ఓట్లు లెక్కించిన ఓట్లలో ఎటువంటి తేడా లేదని నేను నమ్ముతూ ఈ తీర్పిస్తున్నా అన్నారు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. దిస్ ఇస్ ప్యూర్లీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇది హైకోర్టు, మన జిల్లా కోర్టు కాదు, హైకోర్టు కాదు, హైకోర్టు బెంచ్ కాదు, సుప్రీం కోర్టు సింగిల్ జడ్జి కాదు, సుప్రీం కోర్టు బెంచ్. ఓకే. జస్టిస్ దీపాంకర్ దత్తా అండ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఇచ్చిన జడ్జిమెంట్కి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. పేజ్ నంబర్ 56లో పారా 38, అగైన్ పేజ్ నంబర్ 37 అండ్ 38లో ఎన్నికల ప్రక్రియ ఎందుకు చేయాలి అని సంజీవ్ ఖన్నా గారు, ఇదేమో లాస్ట్ పారా ఏమో దీపాంకర్ దత్ గారిది, సంజీవ్ ఖన్నా గారి రిమార్క్స్ పారా నంబర్ 37, సారీ పారా నంబర్ 76B ఇన్ పేజ్ నంబర్ 37. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ ఏవైతే ఈ ఈవీఎంల తయారీదారులు ఉన్నారో వాళ్ళు వచ్చి, అంటే ఓడిపోయి 2, 3 స్థానాల్లో ఉన్న అభ్యర్థుల లిఖితపూర్వక అభ్యర్థన మేరకు ఈవీఎం తయారీదారు కంపెనీ నుంచి ఇంజనీర్ల బృందం వచ్చి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ మరియు వీవీప్యాట్ల మైక్రో ప్రాసెసర్లు వెరిఫై చేసి ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని నిర్ధారించమంటున్నారు. ఆ రోజు ఇప్పుడు ఒక కారుకి యాక్సిడెంట్ అయింది, బ్రేక్ ఫెయిల్ అయింది. ఆ కార్ కంపెనీ వచ్చి ఆ కారు కాదు ఇంకో కార్ టెస్ట్ చేయండి, బ్రేక్ ఫెయిల్ అయిందా లేదంటే ఎంత స్టూపిడిటీయో. ఈ రోజున మాక్ పోలింగ్ చేసి దాన్ని నిర్ధారిస్తామంటే అంత హాస్యాస్పదం. అంటే సుప్రీంకోర్టు తీర్పుని ఎత్తి చెత్తబుట్టలో వేస్తున్నది ఎన్నికల కమిషన్. సుప్రీంకోర్టు తీర్పుని తీసుకెళ్లి చెత్తబుట్టలో అపహాస్యం చేస్తున్నది. మీరైతే చెత్తబుట్ట అంటున్నారు, నేనైతే కరకట్లో పాత పెట్టేశారు. సో దీని మీద నేను గత కరెక్ట్గా 1 వీక్ క్రితం మనం డిబేట్లో చెప్పండి, దిస్ ఇస్ ప్యూర్లీ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని. సో ఈ రోజుకైనా సరే బెల్లాన చంద్రశేఖర్ గారు, అలాగే మన బాలినేని గారు, ఇంకొకళ్ళు మన ముగ్గురు, ఇక్కడ ఒరిస్సాలో కూడా 13 నియోజకవర్గాల్లో, దీపాలి దాస్ అని ఝార్సుగూడలో ఒరిస్సాలో కూడా 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు వాళ్ళు కూడా వేశారు. వాళ్ళకేం ప్రక్రియ పాటించారు? వీళ్ళిద్దరూ కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వెళ్ళి, ఇవి అసెంబ్లీ నియోజకవర్గాలు చెప్తున్నాను నేను. మన పార్లమెంట్ నియోజకవర్గాలకు వస్తే పెద్ద కామెడీ చూడండి. 92 స్థానాల్లో 92 పోలింగ్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తే 70 బీజేపీవి. ఏ బీజేపీ అయితే మాకు ఎన్నికల ఈవీఎంల మీద వీసమెత్తే అనుమానం లేదంటుందో వాళ్ళే అందరికంటే 92లో 70 కంప్లైంట్లు వాళ్ళయ్యే. ఈ రోజున వాళ్ళందరినీ వాపస్ తీసుకోమన్నారా, లేకపోతే వాళ్ళందరికీ కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించారనేది కూడా మనం నిర్ధారించాలి. సో వాళ్ళు ఎటు ఈసీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి ఇంకా 22 మంది. కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లోని కాంకేర్ నియోజకవర్గంలో 4, హర్యానాలోని ఫరీదాబాద్ అండ్ కర్నాల్లో 6 నియోజకవర్గాల్లో, 6 లోక్సభ నియోజకవర్గాల్లో, అలాగే డిఎండికే పార్టీ తమిళనాడులోని విరుద్నగర్లో 10, మన వైఎస్ఆర్సీపీ వదిలేసేయండి, ఇక బిజు జనతాదళ్. సో వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యాలి. మీరు చెప్పింది ఏంటి, వీళ్ళు చేస్తుంది ఏంటి? మనము పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తూ ఈ జిల్లా కలెక్టర్ల మీద చూద్దామా,
ఎన్నికల కమిషన్ మీద సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేద్దామా? Yes. దేశవ్యాప్త సంచలనం అంటే దేశం మొత్తం ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేస్తున్న ఎన్నికల కమిషన్ మీద సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేద్దామా, లేకపోతే ఈ జిల్లా కలెక్టర్లని మన స్థానిక నాయకుల మీద చూసుకుందాం అనేది వైసీపీ తెలుసుకోవాలి. వైసీపీ కానీ విపక్షాలు ఎవరైనా సరే ఇది వాళ్ళు క్లియర్గా ఉండాలి. కొడితే కుంభస్థలాన్ని కొట్టండి, ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాన్ని అవసరం, డిస్కషన్ అని అవసరం. ఇక మన ఎన్నికల దీంట్లో కొంతమంది ఏమన్నారంటే మీరు ఏ ప్రోగ్రామ్ రాశారో ఆ డాటా ప్రాసెసర్లు ఏంటి, అది రైటింగ్ ఎప్పటి వరకు జరిగింది అంటే మీరు అది హార్డ్ డిస్క్ రిట్రీవ్ చేస్తే దాంట్లో మీరు ఎన్నికల సాయంత్రం 6 గంటలకు ముగిసిన తర్వాత అర్ధరాత్రి 3 గంటల దాకా రైటింగ్ జరిగిందా, పోలింగ్ ఎంతవరకు జరిగింది కూడా దాంట్లో కూడా ఫోరెన్సిక్ నిపుణులకు ఇస్తే అది కూడా వెలికి తీస్తారు, అది కూడా వెలికి తీయాలి. ఇది భారతదేశ రాజ్యాంగానికి సంబంధించిన విషయము. ఇక్కడ ఓటర్ని మోసం చేశారు, అభ్యర్థులు కాదు. బెల్లాని చంద్రశేఖర్ గారు లేకపోతే ఓటర్ని మోసం చేశారు, ప్రజాస్వామ్యాన్ని మోసం చేశారు, రాజ్యాంగాన్ని మోసం చేశారు, రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని మోసం చేశారు. ఇది ఓడిపోయిన వైసీపీకి కాంగ్రెస్కి మాత్రమే సంబంధించిన సంబంధం కాదు, మన దేశ ప్రజాస్వామ్య అస్తిత్వానికి సంబంధించిన విషయం. కాబట్టి ప్రజలు కూడా వాళ్ళ గ్రామాలలో 1 గంట పాటు నిరసన అనేది మొదలుపెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక ప్రజాస్వామ్యవాదిగా, అంబేద్కర్ గారి అభిమానిగా, రాజ్యాంగానికి అభిమానిగా ప్రతి ఒక్క రోజు మీ గ్రామంలో ఉదయం 7 నుంచి 7:30 కానీ 8 గంటల వరకు కానీ మే 13న జరిగిన ఎన్నికలని మేము నిర్ద్వందంగా తోసిపుచ్చుతున్నాము. మేము అది మోసమని మేము నమ్ముతున్నాం. కాబట్టి బ్యాలెట్ పేపర్తో మాకు ఎన్నికలు జరపాలి అని ప్రజలందరూ వారి గ్రామాల్లో అంబేద్కర్ బొమ్మ ఉంటే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, లేకపోతే ఒక ఫ్లెక్సీ పెట్టుకుని అక్కడ నిరసన అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ అవ్వాలి. ఇది ఒక ప్రజా ఉద్యమం, ఇది ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం ఇది. ఎస్ రైట్. శర్మ గారు, వీవీప్యాట్ స్లిప్లు కాల్చి పడేశారు, మీ దగ్గర ఆ కాపీ ఉంది, మీరు కూడా మొన్న పంపించారు, నాకు లైవ్లో ఉండగానే పంపించారు, ఆ రోజు కూడా చూపించాను, మళ్ళీ కొద్దిసేపటి క్రితం అది కూడా డిస్ప్లే చేయడం జరిగింది. డేటా డిలీట్ కొట్టేశారు. 45 రోజులు టైం కాబట్టి 45 రోజుల లోపలే చేసేశారు ఇవన్నీ. పైగా ఎన్నికల కేసు నడుస్తున్నప్పుడు ఏం చేయాలి, అయ్యా భద్రంగా ఉంచండి, 45 రోజులు కాదు 450 రోజులు ఉంచుతాం, ఎన్నికల కేసు తేలాలి కదా ఫస్ట్ అని ఈసీ చెప్పాలి. నిజంగా ట్రాన్స్పరెంట్గా ఉంటే, పారదర్శకంగా వ్యవహరించే పని అయితే, కుట్రపూరితంగా పనిచేయలేదనుకుంటే ఉంచాలి, తీసేశారు. పైగా తాళాలు మిస్సింగ్ అంటారు. అసలు 99% ఛార్జింగ్ అంటే దానికి మాక్ పోలింగ్ అంటారు. అయ్యా రీవెరిఫికేషన్ చేయండి అంటే దానికి మాక్ పోలింగే అంటారు. అవన్నీ ఎక్కడి నుంచి చేస్తారంటే మొత్తం డేటా అంటే డిలీట్ అయిపోయింది కదా, మీకు తీసుకొచ్చి ఆ ఈవీఎంలో చేస్తామంటారు. ఆ ఈవీఎంలు కూడా 2-3 ఉంటాయి కదా, అందులో వైసీపీ టీడీపీ లేనివి తీసుకొచ్చి వాటిపైన మేము నొక్కి చూపిస్తామని అంటున్నారంట. ఇది ఇన్ని రకాలుగా వైలేషన్స్ జరుగుతున్నాయి. పైగా నాకు ఒక డౌట్ సార్, మీరే ఇట్లాంటి వాటికి క్లారిఫై చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వ్యక్తి ఇలాంటి విషయాల్లో. అంటే ఇలాంటి టాపిక్ నడుస్తున్నప్పుడు ఈవీఎంల పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలయ్యి ఈసీ పనితీరుపైన చర్చ మొదలైనప్పుడు అందరినీ డైవర్ట్ చేయడానికి